సుబాని హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి. ఏంటి అలా చూస్తున్నావు? కొత్త రంగు పులుముకున్న కోయిలమ్మ కూని రాగం తీస్తుంటే మైమర్చిపోయి చూడక ఇంకేం చేస్తా. అబ్బో, చేతల్లో ఏం చేయలేకపోతే మాటల్లో చెప్పు. మాటల్లో చేతల్లో కాదు, మనసు దోచే దృశ్య కావ్యం చూపిస్తా. క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. Open your eyes. అల్లంత దూరాన వెండి మబ్బుల వెలుగులు నా గుండెనే గూడులా అల్లి ఏ కన్ను కానరాని ఏకాంతంలో నీకోసం వేచి ఉన్నాయి చెలికాడికి నువ్వే ఎదురై వరమిస్తే ఆ గుండె చప్పుడు కూడా నీ పేరే జపిస్తుంది. వినబడుతుంది గుండెల చప్పుడు కనబడదంట కళ్ళకు ఎప్పుడు తెలుపు మరి ఈ సవ్వడి ఎప్పుడు ఎవ్వరి కోసమట ఇప్పటికిప్పుడు చేరే ఊహలు ఎక్కడి నుంచి వచ్చెను రెక్కలు గుప్పెడు మనసు ఎప్పటికీ ఈ గుట్టును చెప్పదట. మెరిసే తార నువ్వేనా, మేఘాలన్నీ కరిగేలా కురిసేవాన నువ్వేనా, గంధాలెన్ను చిందేలా వర్ణాలన్నీ కలిసి విరబూసిన పువ్వు నువ్వేనా. ఎంతసేపు అయింది వచ్చి? నీ రాకకి ముందే. ఇంకా నువ్వే చెప్పు. లేదు, నువ్వే చెప్పు. నిన్న గాజులు, మరి ఈరోజు? ఈరోజా? ఈరోజేంటి? ఈరోజు ఏం కావాలో నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నా కోసం ఒక కమ్మని పాట పాడితే నీకోసం ఒక తీయని మాట చెప్తా. నింగిలోని చంద్రుడే నేలకు దిగివచ్చి పాడమని నన్ను అడిగితే పరవశించినే పాడన. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రివ్వున నేలకు జారి నాకై వచ్చావే ఓహో పొంగి నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లో నాలజడి రేపావే. పాడుతుంది ఎంట్రీ పాసా? ఇది నువ్వెలా సాధించావు? నువ్వు పక్క నుండి ఎంట్రీ పాస్ ఒకటేనా, ఏదైనా సాధించేస్తా. ప్రిపేర్ అవ్వు, హైదరాబాద్లో ఆడిషన్స్, మనం రేపు సాయంత్రమే బయలుదేరాలి. అబ్బా, వీడేంటి ఇంకా రావట్లేదు? రేపే కదా ఆడిషన్స్, ఈరోజు సాయంత్రమే బయలుదేరదామన్నాడు.
ఏంట్రా అమ్ములు, నీకోసం ఎక్కడాన్ని వెతకను? సారీ అన్నయ్య. అయినా వైజాగ్ నుండి నువ్వెప్పుడు వచ్చావు? ఇందాకే వచ్చా. నువ్వేదో ఆడిషన్స్కి వెళ్తున్నావు అని అమ్మ చెప్పింది. అయినా ఒక్కదాని ఎలా వెళ్తావు? అన్నయ్య అది ఎవరు? అరుణేనా? అయినా నీకెలా తెలుసురా అన్నయ్య? నీ ఇష్టాలు అభిరుచులు తెలుసుకున్న నేను నీ మనసేంటో తెలుసుకోలేనా? చాలా థ్యాంక్స్ రా అన్నయ్య. ఈ విషయం మీకు ఎలా చెప్పాలా నేను చాలా భయపడ్డాను. తోబుట్టువుల మధ్య అనుబంధాలే కానీ భయాలు ఉండకూడదు. తోబుట్టు అంటే భయం కాదురా, అదొక మోయలేని బాధ్యత. అరుణ్కి ఏమైంది అసలు? అరుణ్కి ఏమైనా అయి ఉంటుందా? నేను ఎందుకు రాలేడు? నాకు ఇది టెన్షన్గా ఉందిరా. అలాంటిదేం జరుగుండదు అమ్ములు, నువ్వు కాస్త నార్మల్గా ఉండు. తనకి ఏదైనా వర్క్ ఉండి రాలేకపోయాడేమో. ఐ లవ్ యూ బట్ ఐ హేట్ యూ. నేను నిన్ను నా ప్రాణం అనుకున్నా. నీ కళలకు వారధి నేనవ్వాలనుకున్నా. నువ్వు కనాల్సిన కళల్ని కూడా నేనే కన్నా. నీది కల్లా కపట మెరుగని మనసు అనుకున్నా, కానీ నీదంతా కపట ప్రేమని తెలుసుకోలేకపోయా. నిన్న నీ కోసం నేను వచ్చినప్పుడు నా ప్లేస్లో వేరేవాడు నీతో అంత చనువుగా ఉండడం చూసి తట్టుకోలేక తిరిగి వెళ్ళిపోయా. నేను చచ్చినా నీపై ప్రేమ మాత్రం చావదు. అలాగని నిన్ను కలిసే ఉద్దేశం లేదు. నీ వ్యక్తిగత ఇష్టాలను డిస్టర్బ్ చేయదలుచుకోలేను. నిన్ను నమ్మి మోసపోయిన నీ అరుణ్. బాయ్. సారీ రా అమ్ములు, నేను అనవసరంగా మీ మధ్యలో ఎంటర్ అయ్యి డిస్టర్బ్ చేసినట్టున్నా. నువ్వెందుకురా సారీ చెప్తున్నావు? ప్రాబ్లం అంతా వాడి మైండ్లో ఉంది. కళ్ళకు కనిపించేదే వాస్తవమని నమ్మి నాపై నింద మోపిన వాడురా నాకు సారీ చెప్పాలి. ఈడియట్. తొందరపడొద్దురా అమ్ములు. అతని మాటల్లో నాకు ప్రేమ బాధ కనిపిస్తున్నాయే కానీ కోపం కనపడట్లేదు. ఇదేదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుందిరా, అంతే. మిస్అండర్స్టాండింగా? చిన్న మిస్అండర్స్టాండింగేనా? అదేదో వాడితోనే తెలుసుకుందాం. అయినా వాడి టైంలో ఎక్కడుంటాడో ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు. రే, నీకు సిగరెట్ తాగాలని పిచ్చి ఉంటే మామూలుగా తాగవచ్చుగా. దానికి నన్నెందుకు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం? వీడితోనే కదా నువ్వు నన్ను చూసి అపార్థం చేసుకుంది. ఇంతకీ వీడెవడో తెలుసా? తెలుసులే, వాడి కోసమే కదా నన్ను పిచ్చోని చేసినావు. వీడెవడో తెలుసా? నా బ్రదర్, నా తోడబుట్టిన అన్నయ్య. నీతోలో నిన్నగాక మొన్న వచ్చింది, కానీ నా బ్రదర్తో బాండింగ్ బై బర్తే ఉంది. ఇన్ని రోజులు నీ మైండ్లో ప్రేమ మాత్రమే ఉందనుకున్నా. ఇంకా
చాలా దరిద్రాలు ఉన్నాయన్నమాట. ఇంకా నయం, ఇదైనా తొందరగా తెలిసొచ్చిందిలే. అన్నయ్య కనిపిస్తేనే అపార్థం చేసుకున్నాం. అదే ప్లేస్లో ఏ ఫ్రెండో కొలిక్కి ఉంటే నన్ను క్యారెక్టర్ లేని దానిగా చిత్రించేవాడు కదూ. అయినా నీతో ఇంకా మాట్లాడుతున్నాను చూడు, నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఛీ. అమ్ములు, నీకెందుకురా ఇవన్నీ? తప్పదుగా, నా వల్ల మీ మధ్య కలిగిన మిస్అండర్స్టాండింగ్ని నేనే క్లియర్ చేయాలి. అరే సారీ చెప్తున్నాడు కదా, చేసిన తప్పు తెలుసుకున్నవాడు ఆ తప్పే కాదు ఇంకే తప్పు చేయలేడు. మధ్యలో నీ రాయబారాలేంటి కొత్తగా? బావకి బామ్మర్ది రాయబారిగా వస్తే నా రాచరికం పెరుగుతుందే గానీ తరగదు. అబ్బచ్చా, అప్పుడే వరుసలు కల్పిస్తున్నావేంట్రా? అంత తొందరపడితే ఎలా? అయినా మీ మొగాళ్ళందరికీ అన్నింట్లోనూ తొందరే. తొందరగా ప్రేమించేస్తారు, తొందరపడి అపార్థము చేసుకుంటారు. సారీ అమ్ము, రియల్లీ సారీ. సారీయా? నీ సారీ ఎవడికి కావాలి? అయినా నీతో సారీ చెప్పించుకోవడానికి నేనేం బెట్టు చేయట్లేదు. మిస్ని అండర్స్టాండ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఉంటే చాలు. చాలు చాలు, చాలా విన్నాం ఇలాంటి ప్రవచనాలు. అయినా నువ్వు పాటలమ్మవి, పంతులమ్మవి కాదు. పాటలమ్మ పాడితేనే బాగుంటుంది, పాఠాలు చెప్తే కాదు. పాడు అమ్ము, నువ్వు పాడితేనే బాగుంటుంది. నువ్వు పాడతావా? మమ్మల్ని పాడమంటావా? ఏ పోన్రా ఇక్కడ నుంచి. సరే అయితే పాడేస్తున్నాం. పాటలమ్మ నీకు ఇంత కోపమా? మా బావ మీద కాస్త జాలి చూపుమా, ఈ కాస్త కోపానికే అల్లాడిపోతాం ఆపుమా.